యెస్. ఒక పాన్ ఇండియా సినిమాకి అందులోనూ ఒక స్టార్ హీరో కాంబినేషన్‌లో, ఒక స్టార్ డైరెక్టర్ కాంబినేషన్‌లో సినిమా చేస్తున్నారు అంటే గనక, వాళ్ళిద్దరు కాంబోతో పాటు దానికి వర్క్ చేస్తున్న టెక్నీషియన్స్ విషయంలో కూడా చాలా జాగ్రత్తగా పరిశీలిస్తూ ఉంటారు. ఇప్పుడు 'దేవరా' సినిమా విషయానికి వద్దాం. ఎన్టీఆర్, కొరటాల కాంబినేషన్‌లో ఈ సినిమా అనౌన్స్ చేయంగానే అందరూ కూడా చాలా ఈగర్‌గా వెయిట్ చేస్తూ వచ్చారు. అంటే ఈ ఇలాంటి ఒక పాన్ ఇండియా రేంజ్‌లో విడుదలవుతున్న ఈ సినిమాకి మ్యూజికల్‌గా అనిరుద్ధ్ ఈ సినిమాకి సెట్ అవ్వడం అనేది ఎన్టీఆర్ అభిమానులు చాలా ఆనందపరిచింది. ఎందుకంటే ఇప్పుడు అనిరుద్ధ్ ఆయన చేస్తున్న సినిమాలు కానీ, ఆయన అందిస్తున్న పాటలు కానీ కంప్లీట్‌గా ఏది చేసినా సరే సూపర్ హిట్, వైరల్ అయిపోతున్నాయి. ఆయన వర్క్ అనేది చాలా ఎలివేట్ అవుతుంది. చాలా సినిమాల విషయంలో అనిరుద్ధ్ వర్కే చాలా కీలకంగా నిలుస్తున్న పరిస్థితి. దాదాపు తెలుగు, తమిళ్ చూసుకుంటే కనుక ఇప్పుడు ఆయన బాలీవుడ్‌కి కూడా 'జవాన్' అనే సినిమాకి మ్యూజిక్ అందించడం జరిగింది. అక్కడ కూడా అతని వర్క్‌కు అవార్డులు కూడా వచ్చిన సందర్భాన్ని మనం చూస్తూ వచ్చాం. ఇప్పుడు తెలుగు, తమిళ్లో అగ్ర హీరోల సినిమాలు దాదాపు మ్యాక్సిమం అనిరుద్ధే చేయాల్సిన పరిస్థితి వచ్చింది. తమిళ్లో ఎలాగో రజనీకాంత్ సినిమా అని కానీ, విజయ్ అని కానీ, అలాగే అజిత్ సినిమాలు ఏమన్నా సరే అనిరుద్ధే ఫస్ట్ ప్రియారిటీగా ఉంటూ వస్తుంది. 'దేవరా'కు కూడా అనిరుద్ధ్ ఇప్పటిదాకా అందించిన ఆ ఫస్ట్ లుక్ కానీ, ఆ గ్లింప్స్కి కానీ అతను అందించిన మ్యూజిక్ చాలా ట్రెండీగా ఉంటూ వచ్చింది. ఎక్కడ కూడా ఎలాంటి ఒక కంప్లైంట్ అనేది లేదు. 'దేవరా' విషయమే చూసుకుందాం. ఏప్రిల్ 5వ తారీఖు ఈ సినిమా విడుదలని చెప్పేసి ప్రకటించడం జరిగింది. మేకింగ్ పరంగా ఆ వర్క్ అంతా కూడా అయిపోవడం జరిగింది. ఎక్కడా కూడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా విఎఫ్ఎక్స్ వర్క్ను కూడా ఇమీడియట్గా ఎక్కువ టైం తీసుకోవాల్సిన వర్క్ను కూడా ఎక్కువ సమయాన్ని కేటాయించి రోజులు విఎఫ్ఎక్స్ వర్క్ కూడా చేయడం జరిగింది. బట్ అల్టిమేట్గా చివరికి వచ్చేసరికి అనిరుద్ధ్ వర్క్ సరైన టైంకి ఇవ్వకపోవడం వల్ల ఈ సినిమా పోస్ట్ పోన్ అయిందని చెప్పే విషయం అనేది తెర మీదకి రావడం జరిగింది. ఈవెన్ ఇప్పటికీ కూడా అతను ఇవ్వాల్సిన పాటలు కానీ దానికి సంబంధించిన, ఎందుకంటే ఇది తొలిసారి కొరటాల అనిరుద్ధ్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న సినిమా. ఇంతకుముందు అతను వేరే మ్యూజిషియన్స్తో వర్క్ చేసినప్పటికీ కూడా వీళ్ళ ఫస్ట్ కాంబోలో తెరకెక్కుతున్న సినిమా. దీనికి సంబంధించిన ట్యూనింగ్ కానీ, వర్క్ కానీ, బీజిఎం ఇదంతా కూడా కంప్లీట్గా సమయం తీసుకునే పని ఉంది. దీనికి తోడు వర్క్ విషయంలో కూడా అనిరుద్ధ్ ఎక్కువ ట్యూన్ చేసుకోవడానికి కూడా ఎక్కువ సమయం తీసుకుంటున్న క్రమంలో ఇప్పుడు అతను అనుకున్న విధంగా ట్యూన్స్ ఎప్పుడు ఇస్తాడు, ఒకవేళ సినిమా కంప్లీట్ అయినా సరే దాన్ని రికార్డింగ్ ఏ స్థాయిలో చేయాలి, కొరటాల అనుకున్న విధంగా అవుట్పుట్ రావాలి అంటే కనుక అదెంత టైం పడుతుంది, ఈ ఎఫెక్ట్ అంతా సినిమాల రిలీజుల మీద పడటం, చెప్పిన సమయానికి సినిమాను రిలీజ్ చేయకపోవడం వల్ల ఈ ఎఫెక్ట్ అనేది బిజినెస్ మీద కూడా పరుస్తున్న పరిస్థితి.